వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ప్రస్తుతం అందుతున్నటువంటి ఫ్లాష్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో మళ్లీ అనుమానాస్పద ఘటన చోటు చేసుకుంది. రాజధాని నిర్మాణ పనుల కోసం అక్కడ ఉంచిన భారీ పైపులకు గుర్తు తెలియని దుండగులు నిప్పు పెట్టడం తీవ్ర కలకలం రేపుతోంది. ఈ పైపులు రాజధాని ప్రాజెక్టులో భాగంగా లార్సన్ అండ్ టూబ్రో సంస్థ ఆధ్వర్యంలో జరుగుతున్న పనుల కోసం తెచ్చారు. సాధారణంగా త్వరగా మంటలు అంటుకునే పదార్థం కానీ ఈ భారీ పైపులు ఇలా కాలిపోవడం యాదృచ్ఛికం కాదు అని స్థానికులు స్పష్టం చేస్తున్నారు. అంటే ఇది ప్రమాదం కాదు, ప్లాన్ చేసిన విధ్వంసం అన్న అనుమానం బలంగా వ్యక్తం అవుతోంది. అమరావతి నిర్మాణం వేగంగా సాగుతున్న ఈ సమయంలో ఇలాంటి దాడులు ఎందుకు జరుగుతున్నాయి? గతంలో కూడా భూ సమీకరణ సమయంలో చెరుకు తోటలకు, అరటి తోటలకు నిప్పు పెట్టి భయాందోళనలు సృష్టించిన ఘటనలు అందరికీ గుర్తుండే ఉన్నాయి. మరి ఇప్పుడు అదే తరహాలో రాజధాని పనులకు అవసరమైన సామాగ్రిని టార్గెట్ చేయడం వెనుక అభివృద్ధిని అడ్డుకోవాలనే రాజకీయ దురుద్దేశం ఉందా అనే అనుమానం ప్రజల్లో బలపడుతోంది. గతంలో ఇసుక కావచ్చు, ఇటుకలు కావచ్చు, ఆఖరికి రోడ్లు కూడా తవ్వుకుని పోయినటువంటి సందర్భాలు, లైట్లు కూడా తీసుకెళ్లేటువంటి సందర్భాలు చూసాం. అమరావతిలో మొత్తం 5 ఏళ్ల పాటు శ్మశాన నిశ్శబ్దం అక్కడ రాజ్యం ఏలింది. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ప్రభుత్వం అమరావతిని తిరిగి అభివృద్ధి దిశగా తీసుకెళ్లేందుకు చర్యల్ని వేగవంతం చేస్తూనే ఉంది. రోడ్లు, డ్రైనేజ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పనులు మళ్లీ మొత్తం అన్ని ఊపందుకున్నాయి. వేల మంది కార్మికులు 3 షిఫ్టుల్లో పనిచేస్తున్నారు. ఇదే సమయంలో రాజధాని ప్రాంతంలో ఇలాంటి విధ్వంసక చర్యలు జరగడం యాదృచ్ఛికమా, లేక అమరావతి తిరిగి నిలబడకూడదు అని భావించే శక్తుల కుట్ర అనేటువంటి ప్రశ్నలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. స్థానికులు చాలా స్పష్టంగా చెప్తున్నారు, అమరావతిని నిర్వీర్యం చేయాలనే ప్రయత్నాలు గతంలో కూడా జరిగాయి. ఇప్పుడు అదే పాత వ్యూహం మరోసారి బయటపడుతోందని వాళ్ళు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా ప్రతిపక్షంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై స్థానికంగా తీవ్రమైనటువంటి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అభివృద్ధి పనులు ముందుకు సాగకుండా చెయ్యాలి అనేటువంటి ఉద్దేశంతో దుండగలను ఉపయోగించి ప్రభుత్వ ఆస్తులను ఈ విధంగా ధ్వంసం చేస్తున్నారు అనేటువంటి ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఇక్కడ ప్రజలు అడుగుతున్నటువంటి ప్రశ్న చాలా సూటిగా ఒకటే: అమరావతి అభివృద్ధి చెందకూడదా? రాజధాని నిర్మాణం కొనసాగకూడదా? ప్రజల డబ్బుతో జరుగుతున్నటువంటి పనులను ఇలా ధ్వంసం చేయడం అంటే రాష్ట్ర భవిష్యత్తుపైనే దాడి చేసినట్టు కాదా? రాజకీయాలు చేసుకోవాలంటే ఎన్నికల్లో చేసుకోండి, కానీ అభివృద్ధి పనులకు నిప్పు పెట్టడం ఏ రకమైనటువంటి రాజకీయం అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపి దోషులు ఎవరైనా సరే బయట పెట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. రాజధాని ప్రాంతంలో భద్రతని మరింత కట్టుదిట్టం చేసి ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా చర్యలు తీసుకోవాలని కూడా కోరుతున్నారు. ఎందుకంటే ఒక విషయం మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తోంది: అమరావతి అభివృద్ధి వేగం పెరుగుతున్న కొద్దీ దాన్ని అడ్డుకునే ప్రయత్నాలు కూడా పెరుగుతున్నాయి. ఇప్పుడు నిజంగా ఎవరు అభివృద్ధిని కోరుకుంటున్నారు, ఎవరు దాన్ని అడ్డుకుంటున్నారు అన్నది ప్రజల ముందు బహిర్గతం కావాల్సిన సమయం వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే దీని మీద సమగ్రమైనటువంటి ఎంక్వైరీ వేసి ఎవరు చేశారు అనేటువంటిది, ఆ నిందితులను కూడా బహిర్గతం చేయాలి ప్రజల ముందు అనేది ప్రజల నుంచి వస్తున్నటువంటి డిమాండ్, ముఖ్యంగా అమరావతి ప్రాంత ప్రజల నుంచి వస్తున్నటువంటి డిమాండ్. ఇది ప్రస్తుతం ఉన్నటువంటి ఫ్లాష్ అప్డేట్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ది బర్డ్ మీడియా.